హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అను అక్క. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి, వాయిస్ ఓవర్తోని. ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే మీ అందరితోని మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. అందుకని ఏదో మ్యూజిక్ పెట్టకుండా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. మొన్నటికి మొన్న మన ఛానల్లో బ్లౌజ్ పీస్తో అమ్మవారిని ఏ విధంగా రెడీ చేయాలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడైతే చాలామంది చూసిన ఆ వీడియోను. అంటే మన చిన్న ఛానల్ కాబట్టి ఎక్కువ మందికి రీచ్ కాదు, కానీ సర్లే ఎంతమంది అయితే అంతమంది చూస్తారు కదా, అంతేం ప్రాబ్లం ఏం లేదు అని చెప్పేసి మళ్ళీ ఒకటి సారీ కూడా అమ్మవారిని రెడీ చేసిన అండి. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటే ముందు అమ్మవారే కదా. చక్కగా అమ్మవారి రూపం అయితే మన ప్రతిమ ఇట్లా ఫోటో ఏదైనా మనం పెట్టుకొని పూజ చేస్తాం కదా. అలాగే అమ్మవారిని కూడా రెడీ చేసుకొని మనం అక్కడ కూర్చుని పెట్టుకుంటే మనం చేసే పూజను అమ్మవారు వచ్చి చూస్తుందా అన్నంత హ్యాపీనెస్ కలుగుతుందని నేను ఎప్పుడు కూడా ఇట్లా అమ్మవారిని రెడీ చేసుకుంటానండి. ముందుగా అయితే నేను ఒక ఫ్లవర్ వాజ్ ఉంటుంది నా దగ్గర పెద్దది. ఇక మనం వేరే అంతా ఇక వేరే ఒక బిందె దాని మీద చెంబు ఇట్లా ఇవన్నీ పెట్టే అవసరం లేకుండా ఒకటే ఫ్లవర్ వాజ్ సరిపోతుందని నేను దానికి సెట్ చేసుకుంటాను అండి. ముందుగా మన పళ్ళు భాగంగా కొంచెం ఇంకా పై వరకు చిన్నగా ఒక 8-9 ఇట్లా ఫోల్డింగ్ చేసేసి ఎక్కడికక్కడ బట్టల క్లిప్పులు అయితే పెట్టుకుంటే అవి ఎటు జరగాయండి, చివరి వరకు అట్లే ఉంటాయి. తర్వాత మనం సింగులు ముడిచే చీర ముందటి భాగాన్ని ఇట్లా మనం సింగులు వేసినట్టు వేసేసి నేను ఒక తాడుతోనైతే ఇక్కడ కట్టేసినండి. మీరు వీడియోలో చూస్తున్న విధంగా ఆ సింగులన్నీ ఇక్కడ కట్టేసిన. అలాగే అమ్మవారిని రూపు పెట్టడానికి ఒకటి మన దగ్గర దాండి ఆడే కోల కావచ్చు, సపోజ్ ఏదైనా కట్టే కావచ్చు, ఏదైనా సరే మనకు అనుకూలంగా ఉన్నది ఒక దాండి ఆడే కోలను పైన కూడా కట్టేసిన. ఇక అక్కడ కలశం మనం పెట్టాం కాబట్టి మనకు చెంబు అది ఏది అవసరం లేదు, నాకు ఇక్కడ ఆగిపోతుంది అని చెప్పేసి అట్లా పెట్టేసిన. ఇప్పుడు మనం ఇక్కడ సింగుల్ సెట్ చేసుకున్నాక వాటిని కొంచెం మంచిగా ఇట్లా విప్పుకుంటే మంచి చిగిరే ఇట్లా మంచిగా కనిపిస్తాయి సింగులన్నీ పరిచినట్టుగా. ఆ తర్వాత ఈ కొంగు భాగాన్ని మనము వెనుక నుండి తీసుకొచ్చి ఇట్లా వేసేసుకుంటే మన కొంగు ఇట్లా కప్పుకున్నట్టు అయిపోతుందండి. ఏం లేదండి, సింపుల్గా మన బ్లౌజ్ పీస్తోనైతే మనం ఇంత ఒక 5 minutes లోపల రెడీ చేసుకోవచ్చు అమ్మవారిని. ఇక ఇంకో సారీతోనైతే కొద్దిగా, ఎందుకంటే మనం సింగులు అని అన్నీ పెట్టుకుంటూ ఉంటుంది కాబట్టి అయినా సరే ఏంటంటే చక్కగా కనిపిస్తుంది అమ్మవారు. నిజంగా మనం పూజ చేయడం అంత ఒక ఎత్తు అయితే ఈ అమ్మవారిని మంచిగా ఒకరోజు ముందే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అదే రోజు ఇబ్బంది అవుతుంది కదా. ఒకరోజు ముందే అయితే ఎప్పుడైనా ఒకరోజు ముందు మంచి అమ్మవారిని రెడీ చేసుకొని చక్కగా ఒక పక్కన అయితే పెట్టుకుంటానండి. మనం మళ్ళీ ఇట్లా దేని తెలియకుండా అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మనము పూజ చేసినప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి మన పూజ దగ్గర పెట్టుకోవచ్చు. అంటే మనకి ఏంటంటే వర్క్ ఎక్కువ ఉంటుంది కదా పూజ రోజు. ఇలా చేసుకోవడం వల్ల మనం చేసే పని కూడా సులువుగా అయిపోతుంది. కొన్ని పనులనే మనము ముందు రోజే చేసి పెట్టుకుంటే మనకు పని కూడా ఈజీ అవుతుంది, పూజ కూడా మనకు ఆగమాగం లేకుండా మంచిగా అయిపోతుందని నేను ఈ విధంగా చేసుకుంటానండి. ముందునే ఇక్కడ చూసిలా కొంగును మనం చింగులు కట్టేసినాక అమ్మవారి రూపును పెట్టిన తర్వాత ఈ కొంగును వెనకకెళ్ళి తీసుకొచ్చి ముంగటి నుండి మళ్ళీ మనం ఇట్లా కొంగు కప్పుకుంటాం కదా అప్పుడప్పుడు, ఆ విధంగా సెట్ చేసిన అండి. అప్పుడు మనం ఒక్కొక్క క్లిప్పును మెల్లిగా తీసేసుకొని ఇక్కడ 2 జాయింట్లకు కలిపి ఒక పిన్ను అయితే పెట్టినండి. పెట్టినాక అప్పుడు ఈ సింగులన్నీ ఇట్లా ఓపెన్ చేసే వరకు మంచిగా మడతలు వస్తాయి. మనం ఇట్లా ఉల్టా కొంగు వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వస్తాయన్నీ. అక్కడ ఒక వడ్డానం పెట్టుకున్నాం అనుకోండి, మనకు మంచిగా అమ్మవారి నడుము కానీ ఇట్లా కొంగు సింగులు అన్నీ చక్కగా మనకు షేప్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఏంటనే చూడండి సింగులన్నీ ఇంకా కొంచెం ఇట్లా మనం విరివిరిగా అన్నాం అనుకోండి, మంచిగా గుళ్ళ మాదిరి సారీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఆపోజిట్ బార్డర్ ఉన్న సారీ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా సారీ సెట్ అయిన తర్వాత అప్పుడు మన దగ్గర ఉన్న నగలన్నీ కూడా ఎన్ని ఉంటే అన్ని వేసేసి, అమ్మవారికి ఎన్ని వేసినా తక్కువనే, ఎన్ని చేసినా ఆమెకు సరిపోదు. ఇంకా అప్పుడు మనం ఫ్లవర్స్ పెట్టుకొని ఇంకా జడ పెట్టుకోవచ్చు, ఇంకా మనం ఎన్ని ఉంటే అన్ని పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్న సింపుల్గా. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటూ మరొకసారి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ అను అక్క యూట్యూబ్ ఛానల్ అండి. మీరందరూ కూడా ఎంతసేపు వీడియో ఎంతో ఓపిక కొద్ది చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.